హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి కార్నర్ కిచెన్. ఈరోజు వీడియోలో బియ్యం పిండితో చెగోడీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. చెగోడీలు బయట క్రిస్పీగా లోపల గుల్లగా చాలా టేస్టీగా కరకరలాడుతూ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే చెగోడీలు చేసేటప్పుడు చాలామందికి పగుళ్ళు వస్తూ ఉంటాయి. అలా పగుళ్ళు రాకుండా విరిగిపోకుండా పిండి ఎలా కలపాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు మిస్ అవ్వకుండా వస్తుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. ఈ బియ్యం పిండిని వరిపిండి అని కూడా అంటారు. 2 కప్పుల వరిపిండి వేసిన తర్వాత 2 టీ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. శనగపిండి కూడా వేసిన తర్వాత 2 టీ స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి. ఈ మైదా పిండి వేసుకోవడం వల్ల మనకి చెగోడీలు అనేది పగులు రాకుండా విరిగిపోకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి. శనగపిండి వేసుకుంటే చెగోడీలు కొంచెం టేస్టీగా వస్తాయి. ఇలా మైదా పిండి, శనగపిండి, వరిపిండి ఈ 3 కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా ఒక కడాయి కానీ లేదంటే ఏదైనా గిన్నె కానీ పెట్టుకొని మనం ఏ కప్పుతో వరిపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి. 2 కప్పుల వరిపిండికి 2 కప్పుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది. 1 కప్పు వరిపిండికి 1 కప్పు వాటర్ అనమాట. అలా 2 కప్పుల పిండి తీసుకున్నాను నేను. 2 కప్పుల వాటర్ వేసాను. 2 కప్పుల వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మరీ ఎక్కువగా వేసుకోకండి. ఇలా వాటర్ వేసిన తర్వాత రుచి సరిపడా సాల్టు, కొంచెం కారం వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. మరి కారం ఎక్కువైతే బాగోవు చెగోడీలు. కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. కలర్ కోసం అలాగే టేస్ట్ కోసం వేసుకుంటే సరిపోద్ది. కారం కూడా వేసిన తర్వాత 1/4 టీ స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేవచ్చు. కానీ నువ్వులు వేసుకుంటే చెగోడీలు టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. నువ్వులు వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ ప్లేస్లో మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు. బటర్ కానీ లేదంటే ఆయిల్ కానీ ఏదో ఒకటి వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఈ వాటర్ అనేది ఇలా పొంగొచ్చి బాగా మరగాలి. ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా కలిపెట్టిన బియ్యం పిండి, శనగపిండి, మైదా పిండి ఉంది కదా, ఈ పిండిని ఈ వాటర్లో కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా కలుపుతూ ఉండాలి. స్టవ్ మంటను అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టకూడదు. ఇలా పిండి మొత్తం వేసిన తర్వాత అడుగు నుంచి బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగుని మాడిపోతుంటుంది. ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు 1 to 2 మినిట్స్ మూత పెట్టుకొని 2 మినిట్స్ అయితే అలానే స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆపేసి కొంచెం చల్లారనివ్వాలి. మరి పూర్తిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేరొక గిన్నెలో వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా కొద్దిగా వాటర్ వేస్తూ ఈ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఈ ప్రాసెస్ అయితే చేయాలి. వాటర్ ఒకసారే కాకుండా ఇలా వీడియోలో చూపించినట్టుగా కొంచెం కొంచెం ఇలా చిలకరించి వేసుకోవాలన్నమాట. ఒకసారి వేస్తే ఈ పిండి అనేది మరీ సాఫ్ట్గా అయిపోతుంది, చెగోడీలు అయితే సరిగ్గా రావు. అందుకే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలాగా గట్టిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పిండిని మనం ఎంత బాగా కలిపితే చెగోడీలు అనేది అంత బాగా వస్తాయి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మధ్య మధ్యలో ఇలా వాటర్ వేస్తూ ఈ పిండిని చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండిని ఎలాగా కలుపుతామో సేమ్ అలానే ఈ పిండిని అయితే బాగా కలుపుకోవాలి. వేలితో కాకుండా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా అరచేతితో ఇలాగా బాగా కలుపుతూ ఉంటారనమాట. ఇలా మనం బాగా పిండి కలుపుకుంటే చెగోడీలు అనేది విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి. మరి వాటర్ ఎక్కువగా వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వీడియోలో చూపించినట్టుగా వేసుకుంటూ మనం చపాతీ పిండిలో అయితే బాగా కలుపుకుంటే పిండి అనేది చాలా బాగా సాఫ్ట్గా తయారవుతుంది. చెగోడీలు కూడా చాలా బాగా వస్తాయి. చూసారు కదా, పిండిని అయితే ఇలా చపాతీ పిండిలాగా ముద్దలా కలుపుకోవాలి. ఇలా కొంచెం సాఫ్ట్గా ముద్దలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం చెగోడీలు అయితే తయారు చేసుకుందాం. ఈ పిండిలో కొంచెం చిన్న చిన్న ముద్దలాగా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి. ఇలా ఉండలా చేసుకొని
ఒక ప్లేట్ పైన కానీ లేదంటే ఇలా చెక్క మీద కానీ ఇలా రోల్లా చేసుకోవాలి పొడవుగాన. ఇలా రోల్ చేసుకొని మనకి నచ్చిన సైజులో చిన్న చిన్న చెగోడీలాగా చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇలా చేసుకుంటే మనకి చెగోడీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ చెగోడీ ఇలా పెట్టిన వెంటనే ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ ఎడ్జెస్ని ఇలా నొక్కేస్తే మనకి సమానంగా వచ్చేస్తాయి. ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఈ ఎడ్జెస్ అనేది విడిపోతుంటాయి. అలా విడిపోకుండా ఇక్కడ ఇలా చూపించినట్టు ఇలా నొక్కాలన్నమాట. ఇలా సమానంగా నొక్కేస్తే ఎడ్జెస్ అనేది విడిపోకుండా బాగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఇలానే మిగతా పిండి మొత్తం కూడా చెగోడీలు అయితే తయారు చేసుకోవాలి. ఇలా రోల్ చేసేటప్పుడు మనం సమానంగా రోల్ చేసుకోవాలి. కొంచెం లోవుగా కొంచెం సన్నగా కాకుండా ఈ పిండి ఉండనైతే సమానంగా రోల్ చేసుకుంటే చెగోడీలన్నీ కూడా ఒకటే సైజులో వస్తాయి అన్నమాట. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలా చెగోడీలు చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ చెగోడీలు చేసిన తర్వాత ఎడ్జెస్ట్ అనేది బాగా నొక్కాలి. ఇలా బాగా నొక్కితే మనకి చెగోడీలు విడిపోకుండా ఉంటాయి. ఇలానే మొత్తం చెగోడీలు అన్నీ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి. ఇక్కడ ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేయడానికి ఒక చెగోడీ అయితే వేసాను. ఆయిల్ కొంచెమే బాగా హీట్ అయింది, మరీ ఎక్కువగా హీట్ అవ్వలేదు. ఈ చెగోడీ అయితే కొంచెం బాగా ఫ్రై చేసేసి ఇలా స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసిన చెగోడీల్ని ఒక్కొక్కటి ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూసారు కదా, ఇలా మనకి ప్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్ని చెగోడీలు ఇలా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో చెగోడీలు ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో కాదు, లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చెగోడీలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. చెగోడీలు వేసిన తర్వాత వెంటనే కాకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎప్పుడు ఇలా చిన్న గరిటె పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఒక పక్కే మాడిపోతాయి, రెండో వైపు ఏమో మళ్ళీ యాగవు సరిగ్గా. ఇలా గరిటె పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చెగోడీలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చెగోడీలు ఫ్రై అవ్వగానే ఆయిల్లో మునిగిపోయి ఈ పైన వచ్చే బుడగలు అనేది ఆగిపోతాయి. ఇలా ఆగిపోయిన వెంటనే చెగోడీలు ఫ్రై అయినట్టు, లేదంటే కలర్ చేంజ్ అయినా సరే చెగోడీలు ఫ్రై అయిపోయినట్టే. ఈ చెగోడీలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. అలానే స్టవ్ మంటను హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చెగోడీలు అయితే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకి చెగోడీలు అనేది రెండు వైపులా బాగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, చెగోడీలు అయితే కలర్ చేంజ్ అయినాయి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. చూసారు కదా, బ్రౌన్ కలర్లో ఎంత బాగా కనిపిస్తున్నాయో చెగోడీలు అయితే చాలా బాగా వచ్చాయి. ఇలా ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి వేసిన తర్వాత సేమ్ మళ్ళీ అదే ఆయిల్లో మిగతా చెగోడీలన్నీ కూడా ఇలానే ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చూసారు కదా, చెగోడీలు అయితే చాలా బాగా వచ్చాయి. బయటనే క్రిస్పీగా లోపల గుల్లగా చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదా, చాలా బాగా కనిపిస్తున్నాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.